బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు ఢిల్లీలో ఆయనతో కేటీఆర్ హరీష్ రావు చర్చలు అంటూ ఒకరి చూస్తాను. ఇంత మనం మాట్లాడినాం ఆల్రెడీ, అది ఒకసారి చూద్దాం. ఏడుంది పైన వెళ్ళిపోయిందా? సో మల్కాజ్గిరి మేనిఫెస్టో రిలీజ్. యా, ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు, ఢిల్లీలో కేటీఆర్ హరీష్ రావు చర్చలు, పోటీకి పద్మారావు సుముఖత, త్వరలోనే అధికారిక ప్రకటన. సో ఇది పద్మారావుని ఒక గొర్రెని చేయబోతున్నారు బై, దీంట్లో అయితే నో డౌట్. ఆయన సుముఖత చూపెట్టకపోయినా పజ్జన నీకోసం ఏదో చేస్తాం పజ్జన, నెక్స్ట్ నువ్వే అన్నీ అని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావు ఏదో చెప్పుంటారు. బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పోటీ చేయనున్నట్టు సమాచారం. ఎంపీ పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలవుతుంది. ఈసారి దానికి చెక్ పెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే కొన్ని పేర్లను పరిశీలించగా అధిష్టానం చివరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి పద్మారావు గౌడ్ను ఢిల్లీకి పిలిపించుకొని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిత్వంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పోటీ చేయాలని కేటీఆర్, హరీష్ రావు కోరినట్టు సమాచారం. అందుకు పద్మారావు ముందుగా కొంత విముఖత వ్యక్తం చేయగా అన్నీ తాము చూసుకుంటామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, అన్నీ తాము చూసుకుంటామని. 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తనకు కాకుండా తన కుమారుడు రామేశ్వర్ గౌడ్కు టికెట్ ఇవ్వాలని కోరడంతో పాటు పార్టీ అధినేతకు సైతం చెప్పాలని సూచించినట్టు తెలిసింది. అందుకు పద్మారావు గౌడ్నే పోటీ చేయాలని కోరినట్టు తెలుస్తుంది. బట్ నాకు తెలిసి పద్మారావుని స్కేప్ గౌడ్ని చేయడం కంటే ఆ రామేశ్వర్ గౌడ్కి టికెట్ ఇస్తే కొంత, ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ మీద చాలా పాజిటివ్ గా ఉంది. ఆయనకు కొంత పొలిటికల్ కెరీర్ అనేది ఒక బిల్డ్ అవుతుంది. వాస్తవంగా సరే ఓడినా గెలిచినా బిల్డ్ అవుతుంది, ఆయన ప్రజల్లో ఉండగలదు. ప్లస్ ఆయన ఫ్యామిలీ మీద కూడా ఎక్కువ ఆరోపణలు అయితే లేవు పెద్దగా. సో ఆయన మీద తక్కువ ఆరోపణలు, తక్కువ ఏదో పొలిటికల్ కాబట్టి ఆరోపణలు తక్కువ ఉండే వాస్తవంగా. ఇక్కడ పద్మారావు చరిత్ర కూడా మనం గమనించుకోవాలి. పద్మారావు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అనేటువంటి, అంటే టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ స్థాపన నుంచి కూడా ఆయన ఉండేటువంటి ఏరియా చూసుకుంటే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు బై, రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్నాడు ఆయన. కానీ ఆయన ఉన్నటువంటి ఏరియా ఏదైతుందో ఆ ఏరియాలో 70 to 80% హౌసెస్ అన్ని ఆయన సొంత ఇండ్లు. అప్పుడు అవన్నీ అమ్మేసిండు పార్టీ కోసం. రోడ్డు మీదకి వచ్చిండు మనిషి. రోడ్డు మీదకి వస్తే అప్పుడు పార్టీ గెలిచినాక అప్పుడు మినిస్ట్రీ ఇస్తే నాకు తెలిసి కూడా ఆయన చేసినటువంటి కబ్జాలు కానీ లేదంటే ఆయన మీద అలిగేషన్స్ కానీ ఆయన వీళ్ళని ముంచిండు అనేటువంటి మాట కానీ ఎక్కడైతే నేను వినలే, చూడలే కూడా. సో అలాంటి వ్యక్తిని ఇవాళ ఆల్రెడీ దిగజారు చేసేసారు, మళ్ళీ బలిపశువుని చేస్తున్నారు ఆల్రెడీ. వీళ్ళు చూడండి, ఇప్పుడు తలసాని శ్రీనివాస్ ఏదో ఉన్నాడు. అవును, అసలు ఆయనకు ఉద్యమానికి సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదు. ఆయన మొత్తం ఎమ్మెల్యే గెలవని తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళా మంత్రి పదవి ఇచ్చారు. అదే పద్మారావుకి ఇవ్వచ్చు కదా. ఈరోజు ఉద్యమకారుడు పద్మారావు ఈరోజు మీకు అవసరం పడ్డది. అసలు మరి ఆయన వాళ్ళ కొడుకును మళ్ళీ పోటీ చేయమనొచ్చు కదా, ఎందుకు చేయట్లేడు? అధికారంలో 2 సార్లు ఆయనే నిల్చున్నది. ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మరి వాళ్ళ కొడుకు గతంలో పోటీ చేసి మళ్ళీ పోటీ చేయమని అనొచ్చు కదా. అంటే ఆయన వద్దన్నారు, వాళ్ళు క్లియర్గా వద్దని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు, అది ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో ఏం చేయాలని అర్థం కాక కేసీఆర్ మళ్ళీ అదే ఉద్యమకారులకు ఇవ్వాలంటే గెలుస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకో మాట ఏంది, రేపో మాపో పార్టీ మారేటువంటి సంకేతాలు చాలా క్లియర్గా ఇతను కూడా ఇచ్చేసిండు. ఎందుకంటే పార్టీ మారేటువంటి ఆలోచనలు మొదటి నుంచి ఉన్నాయి ఇతనికి, ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో. ఇవాళ సికింద్రాబాద్ లేదా మన హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసీ సర్కిల్లో ఉన్నటువంటి మినిస్టర్లు లేదా ఎమ్మెల్యేలు, పాత మినిస్టర్లు ప్రస్తుత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి, 80 నుంచి 90% మంది అందరు పోయి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. పద్మారావు తప్ప ఎవరు ఉండరు. అంతే, పద్మారావు కూడా పోయినా పోతారేమో నాకు తెలిసి. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు విషయం ఏంటంటే కేసీఆర్ 2014 అధికారానికి వచ్చిన తర్వాత ఇక్కడ అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ కోసం కావచ్చు, లేదా మీకోసం కావచ్చు, మీ పార్టీ కోసం కావచ్చు, ప్రాణార్పణ చేసిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, డబ్బులు కోల్పోయిన వాళ్ళు, జీవితాలు కోల్పోయిన వాళ్ళు, బిజినెస్ కోల్పోయి చాలా మంది ఉన్నారు. కనీసం వాళ్ళకు అవకాశం లేకుండా ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు, ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఈరోజు ఇష్టారీతిన వాళ్ళకు అధికారులు అప్పగిస్తే ఈరోజు వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్లో వెళ్తా ఉన్నారు. అదే ఒక ఉద్యమకారుడికో వాళ్ళకు మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుంటే ఈరోజు ఏ విధంగా వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టిపోయే వాళ్ళ, ఈరోజు బొంతు రామ్మోహన్కి అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని వదిలిపెట్టిపోయే వాళ్ళ. బాబా ఫసీద్దీన్ని ఎన్ని రకాల ఇబ్బంది పెడతారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటాడు, బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉంటాడు, బీఆర్ఎస్ కార్పొరేటర్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసు పెట్టిస్తాడు, ఆయన ఇంటి పైన దాడి చేపిస్తారు. కనీసం దాన్ని కూడా పాప వాడు ఆయన మొత్తుకున్నాడు బాబా ఫసీద్దీన్ అయితే, అన్న నాకు ఇబ్బంది అవుతుంది అని కేటీఆర్ దగ్గర మొత్తుకుంటే కూడా
కనీసం స్పందన లేదు మీ దగ్గర నుంచి. ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏంది ఆయన ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు అంత ఇబ్బంది పడుతుంటే కనీసం దాని సొల్యూషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి. మీకు కనీసం సాల్వ్ చేయలేకపోయారు, ఎమ్మెల్యే హెచ్చరించలేకపోయారు మీరైతే. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఒక డిప్యూటీ మేయర్ పరిస్థితి ఎట్లుంటే జిహెచ్ఎంసీలో కామన్ మ్యాన్ పరిస్థితి ఏంది, ఎన్ని లూటీలు చేసిరు. అండ్ దట్టు బాబా ఫసీద్దీన్ విషయంలో ఒకటి మెచ్చుకోవాలి. సరే అలిగేషన్స్ అవి ఇవన్నీ పక్కనెడితే అతను కూడా జనాల్లో ఉన్నటువంటి వ్యక్తి. నాకు తెలిసి అంటే గత చరిత్ర మనం ఎంతమంది చూసుకున్నా కానీ ఉద్యమకారులు ఉద్యమ నాయకులు తప్ప మిగిలినోడు ఎవ్వడు జనాల్లో లేడు పోయి. ఇదైతే వాస్తవం బీఆర్ఎస్ లో. ఇది తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత ఇది మేము ఎంతకంటే ఎక్కువ. అందుకే ఉద్యమకాల అవకాశం ఇచ్చుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఉండేది కాదు. మీరు లేకనే పారాచూట్ లీడర్ తీసుకోవడం వల్ల ఈరోజు మళ్ళీ వాళ్ళంతా మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నారు అంతే.